ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈడీ కార్యాలయం నుంచి వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈడీ కార్యాలయంలో ఇప్పటివరకే మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా ఈడీ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. ఫార్ములా ఈకి సంబంధించి గతంలో జరిగిన ఒప్పందాలు ఏంటి, ఆ సమయంలో మాత్రం ఏ విధంగా ఒప్పందాలు చేశారు, ఒప్పందాలు చేసిన తర్వాత మాత్రం ఎక్కడైనా ఆ ఒప్పందాల్లో మాత్రం ఎలాంటి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయి, దాంతో పాటుగా గతంలో మాత్రం ఒప్పందాలు చేసుకున్న సమయంలో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారా లేదా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం. ఒక పక్క ఆ ఫార్ములా ఈకి సంబంధించిన మాత్రం మనీ లాండరింగ్ కావచ్చు, దాంతో పాటుగా ఫెమా నిబంధనలకు సంబంధించిన మాత్రం ఆ నిబంధనలు కూడా పూర్తిగా ఉల్లంఘించారు అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో మాత్రం ఈడీ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతుంది అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకే కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ లీగల్ టీమ్ చెప్తున్న ప్రకారం మాత్రం గతంలో ఎలాంటి అవినీతి జరగలేదు, 46 కోట్ల రూపాయలకు సంబంధించిన మాత్రం ప్రతి రూపాయి కూడా లెక్కలతో సహా కూడా చెప్తాము అనే దానిపైన కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఇవాళ ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా ప్రశ్నలు కూడా సమాధానం చెప్తాను. 46 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని అన్ని నిబంధనలు పాటించాము అని చెప్పేసి కూడా గతం నుంచి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఆర్బీఐ రూల్స్ కు అనుగుణంగా ఆర్బీఐ రూల్స్ కూడా ఎక్కడ కూడా పాటించలేదు. దీనికి విదేశాలకు కూడా ఏదైతే సంస్థకు కూడా ఇప్పటివరకే డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసే సమయంలో మాత్రం ఎందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఈడీ కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద చూడొచ్చు. ఈడీ కార్యాలయం వద్ద భారీగా కూడా పోలీసులను మోహరించారు. ఉదయం ఏదైతే కార్యాలయానికి మాత్రం కేటీఆర్ చేరుకోగానే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది ఆ శ్రేణులు చేరుకున్నారు. చేరుకునే ఆ సమయంలో మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న ఆ సిచ్యువేషన్ కనిపించింది. అదే సమయంలో మాత్రం ఈ రోడ్డును కూడా ఇప్పటివరకే క్లోజ్ చేస్తారు. ఇక ఈ రోడ్లో వచ్చే వాహనాలను కూడా ఇప్పటివరకే పోలీసులు కూడా దారి మళ్లిస్తున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఈడీ కార్యాలయం చుట్టూ ఉన్నారో వారందరూ కూడా వెళ్లిపోవాలంటూ కూడా ఇప్పటివరకే ఒక సూచన అయితే చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, ఈడీ అడిగే ప్రశ్నలకు కేటీఆర్ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు అనే దానిపైన మాత్రమే ఇప్పటివరకే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫెమా నిబంధనలు కావచ్చు, అదేవిధంగా మనీ లాండరింగ్, దాంతో పాటుగా ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా మాత్రం ఇప్పటివరకే అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశారనే దానిపై కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఈడీ ఇప్పటివరకు అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా సీఎల్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారించింది. కాబట్టి విచారించిన అంశాలకు అనుగుణంగా కూడా కేటీఆర్ కూడా విచారించబోతుంది. విచారించిన తర్వాత మాత్రం ఈ ముగ్గురి స్టేట్మెంట్ల రికార్డు ఆధారంగా మాత్రం ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే ఇప్పటివరకు నెలకొంది. ఏదైతే ఫెమా నిబంధనలు కావచ్చు, అదేవిధంగా మనీ లాండరింగ్, దాంతో పాటుగా మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఆర్బీఐ రూల్స్, దాంతో పాటుగా కేబినెట్ అప్రూవల్ లేకుండా కూడా ఈ రాజుకు సంబంధించిన ఆ నిర్ణయాన్ని కూడా కేటీఆర్ ఇప్పటివరకే తీసుకున్నారు అనే దానిపైన కూడా ఒక విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో మాత్రం ఒక మంత్రిగా ఆ శాఖను చూసే మంత్రిగా మాత్రమే నేను నిర్ణయం తీసుకున్నాను కానీ దానిపైన కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఇదే సమయంలో మాత్రం ఒకవేళ అధికారులకు సంబంధించిన మాత్రం మంత్రిగా కేటీఆర్ నిర్ణయం తీసుకుంటే మాత్రం అధికారులు ఆ విషయంలో కూడా ఎందుకు జాగ్రత్త వహించలేదు, ఆ సమయంలో మాత్రం ఏమైనా తప్పిదాలు చేస్తారనే దానిపైన కూడా ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈడీ విచారణలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈడీ ఎన్ని గంటల పాటు కూడా విచారణ చేపట్టబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకు కేటీఆర్ కు సంబంధించిన లీగల్ టీం చెప్తున్న ప్రకారం మాత్రం గతంలో జరిగిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒప్పందానికి సంబంధించిన ప్రూఫ్ ఉంది. హెచ్ఎండిఏ నుంచి కూడా సంబంధిత ఆ కంపెనీకి ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయో దానికి సంబంధించిన ఆ ప్రూఫ్స్ అన్ని కూడా కేటీఆర్ వద్దున్నాయి, అవన్నీ కూడా ఈడీకి కూడా సమర్పిస్తారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఈడీ ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుందనే దానిపైన మాత్రమే ఇప్పటికైతే ఒక ఆసక్తి అయితే నెలకొన్న ఆ సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పటివరకే ఈడీ విచారణ కూడా కేటీఆర్ అటెండ్ అయ్యారు కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక సమాచారం అందుతుంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగితే మాత్రం ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతున్నారు, గతంలో ఏసీపీకి సంబంధించినందుకు మాత్రం దాదాపు 4 ప్రశ్నలనే తిప్పి దాదాపు 80 సార్లు కూడా అడిగారని చెప్పేసి కూడా తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాత్రం కేటీఆర్ బహిరంగంగానే చెప్పిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఈడీ అలా ఉండదు. ఈడీకి సంబంధించినంతవరకు మాత్రం మనీ లాండరింగ్ వ్యవహారం కావచ్చు, గతంలో జరిగిన ఒప్పందాలు ఏంటి దానిపైన కూడా ప్రతి దానిపైన కూడా ఆరాధిస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతున్నారు, గతంలో జరిగిన ఒప్పందాలు ఏంటి, ఆ ఒప్పందాలు ఏ సమయంలో జరిగాయి, దాంతో పాటుగా ఒప్పందాల సమయంలో మాత్రం ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు, హైదరాబాద్ లో ఈ రేసుకు సంబంధించి ఎన్నిసార్లు కూడా నిర్వహించడానికి గతంలో ఒప్పందం చేసుకున్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం దృష్టి అయితే పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూసిన అంటే ప్రవీణ్, ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి
ఈ గ్రీన్ కోకు సంబంధించి బాండ్స్ కు సంబంధించి కూడా పలు క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి కూడా ఎటువంటి లావాదేవీలు జరిగాయి ఏంటి అన్నటువంటి కోణంలో నాట్ ఓన్లీ ఎఫ్ఈఓకు బదలాయించినటువంటి బదలాయింపులే కాదు, విదేశీ సంస్థకు సంబంధించినవి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి బదలాయింపులపై కూడా పలు క్వశ్చన్స్ లేవనెత్తేటువంటి అవకాశం ఉంది, సంధించేటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఎలక్ట్రల్ బాండ్ పైన కూడా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్ అనేది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో కూడా ఆ పార్టీలు అనుగుణంగా కూడా చూసుకుంటాయని దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఇదే ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించిన దానిపైన కూడా ఏమైనా ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తుందా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒప్పందాలు జరిగే సమయంలో కూడా ఎలక్ట్రల్ బాండ్ పైన కూడా ఒక నిర్ణయాలు రాజకీయ పార్టీలు తీసుకుంటాయి. ఏ ఒప్పందాలు జరిగినా కూడా ఎలక్ట్రల్ బాండ్ విషయంలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతున్నారు అనే దానిపైన మాత్రమే ఇప్పటికైతే ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనీ లాండరింగ్ విషయం పైన మాత్రమే ఈడీ ప్రధానంగా కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆర్బీఐ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం మాత్రం 46 కోట్ల రూపాయలు బాండ్ కావచ్చు, మనీ లాండరింగ్, దాంతో పాటుగా గతంలో నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, వీటన్నిటిపైన కూడా ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. ఇదే సమయంలో మాత్రం కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అనే దానిపైన కూడా ఒక ప్రచారం అయితే ఉదయం నుంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకే ఇద్దరి అధికారులను కూడా విచారించారు, ఇవాళ కేటీఆర్ కూడా విచారిస్తారు. కాబట్టి ఈ సమయంలో ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ నేతల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకు ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ అటెండ్ అయ్యారు. మరోసారి కూడా ఏసీబీ విచారణకు రావాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. కాబట్టి ఇవాళ రాత్రి తర్వాత ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ ఈడీ విచారణకు ఇవాళ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఏసీబీ అధికారులు మాత్రం ఇవాళ సాయంత్రం నోటీసులు ఇస్తే మాత్రం మరోసారి విచారణకు ఎప్పుడు అటెండ్ అవ్వాలని దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూసినా ఓకే, రైట్ ప్రవీణ్, అది ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్.